మధ్యప్రదేశ్లోని భోపాల్ స్టేట్ మ్యూజియం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 33,000 పురాతన కాయిన్స్ ను 3D డాక్యుమెంటేషన్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ కాయిన్స్ అన్ని 200 ఏళ్ల నుంచి 2500 ఏళ్ల కిందటివి. ఇంత పెద్ద మొత్తంలో ప్రాచీన కాయిన్స్ ను ఒకేసారి ఒకే చోట డిజిటలైజేషన్ చేస్తూ ఉండడంతో ఇంతకు ఈ ప్రక్రియ ఎలా చేస్తారు, దానితో కలిగే ప్రయోజనాలు ఏంటనేది ఆసక్తి రేకిస్తుంది. సాధారణంగా పురాతన వస్తువులను మ్యూజియంలో భద్రపరుస్తారు. దీంతో పురాతన వస్తువులకు సంబంధించిన పూర్తి వివరాలు మ్యూజియం నిర్వాహకుల వద్ద మాత్రమే లభిస్తాయి. ప్రాచీన వస్తువుల గురించి తెలుసుకోవాలంటే వాటిని భద్రపరిచిన మ్యూజియంను సందర్శించాల్సిందే. అందుకే ఇప్పుడు ప్రాచీన కాయిన్స్ కు సంబంధించి మధ్యప్రదేశ్లోని భోపాల్ స్టేట్ మ్యూజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 33,000 పురాతన నాణేలను 3D డాక్యుమెంటేషన్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ కాయిన్స్ అన్ని 200 ఏళ్ల నుంచి 2500 ఏళ్ల కిందటివని. ప్రాచీన కాయిన్స్ ను ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఒకే చోట డిజిటలైజ్ చేస్తుండడం ఇదే తొలిసారి. దీంతో ప్రాచీన కాయిన్స్ ను డిజిటలైజేషన్ ఎలా చేస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్ స్టేట్ మ్యూజియంలో ప్రస్తుతం 33,000 పురాతన నాణేలున్నాయి. వీటిలో విలువైన బంగారం, వెండి నాణేలు కూడా ఉన్నాయి. 200 ఏళ్ల నుంచి 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నాణేలపై చాలా ఏళ్లుగా రీసెర్చ్ జరుగుతోంది. అరుదైన నాణేలు, చారిత్రక విశేషాలపై రీసెర్చ్ చేసి PhD స్కాలర్లు దేశ విదేశాల నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్ స్టేట్ మ్యూజియంకు వస్తుంటారు. ఇందులోని అన్ని పురాతన నాణేలను 3D డాక్యుమెంటేషన్ చేయించే విశిష్ట ప్రాజెక్టుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ ఏడాదిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. కాయిన్స్ డిజిటలైజేషన్ పూర్తయ్యాక చరిత్ర పరిశోధకులు, ఆసక్తి కలిగిన వారు నేరుగా ఆన్లైన్లో భోపాల్ స్టేట్ మ్యూజియంలోని 33,000 కాయిన్స్ ఫోటోలను 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. వాటితో ముడిపడిన సమస్త సమాచారాన్ని సైతం పొందేందుకు వీలుంటుంది. 3D ఇమేజింగ్ టెక్నాలజీతో భోపాల్ స్టేట్ మ్యూజియంలోని 33,000 పురాతన నాణేలను స్కాన్ చేస్తారు. నాణెం ఆకారం, రంగు, సైజులో ఉన్నట్టుగా రికార్డు చేయడం 3D ఇమేజింగ్ టెక్నాలజీ ప్రత్యేకత. ఆయా ప్రాచీన నాణేలను ఎవరు ముద్రించారో, ఏ కాలంలో ముద్రించారో, ఏ లోహంతో ముద్రించారో, ఎందుకు ముద్రించారో, ఆ నాణేలపై ఏం రాసింది, ఏ భాషలో రాసి ఉంది, కాయిన్ బరువెంత అనే సమాచారం అంతా ప్రతి కాయిన్కు సంబంధించిన 3D డాక్యుమెంట్లో ఉంటుంది. ప్రతి నాణెంపై రాసి ఉండే వివరాలను ప్రపంచ పరిశోధకుల సౌకర్యార్థం హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే అనువదిస్తారు. 3D డాక్యుమెంటేషన్ చేసిన కాయిన్ను మనం మొబైల్ స్క్రీన్లో 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ప్రాచీన నాణాలు ఉండడంతో వాటన్నింటినీ భోపాల్ స్టేట్ మ్యూజియంలోని గ్యాలరీలో డిస్ప్లే చేయడం లేదు. ప్రస్తుతం తెరమరుగున ఉన్న ఎన్నో అరుదైన నాణాలు 3D డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వెలుగులోకి రానున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో ఈ నాణాలు దొంగతనానికి గురైనా వాటిని క్లెయిమ్ చేసుకునే యాజమాన్య హక్కులు మ్యూజియంకు లభిస్తాయి. 3D డాక్యుమెంటేషన్ అనేది మ్యూజియంకు చట్టబద్ధమైన ఆధారంగానూ పనికొస్తుంది. ప్రాచీన నాణాలు డిజిటలైజ్ అయ్యాక ప్రపంచంలోని ఏ దేశం వాళ్ళైనా వాటిని ఆన్లైన్లో చూడొచ్చు. ప్రత్యేకించి చరిత్ర పరిశోధకులకు ఈ ప్రాజెక్టు ఒక వరంలా పరిణమించనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యప్రదేశ్లోని ఇతరత్రా మ్యూజియంలలో ఉన్న నాణాలను కూడా 3D డాక్యుమెంటేషన్ చేయనున్నారు. మధ్యప్రదేశ్లో పెద్ద సంఖ్యలో మ్యూజియంలు ఉన్నందున ఆ ప్రాజెక్టు పూర్తవడానికి దాదాపు 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం మ్యూజియంకే పరిమితమైన పురాతన కాయిన్స్ ను డిజిటలైజేషన్ చేయడం ద్వారా ప్రపంచంలోని ఎవరైనా వీటి గురించి ఆన్లైన్లో పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీలుంటుంది. అంతేకాదు, ఒకవేళ భవిష్యత్తులో ఈ పురాతన కాయిన్స్ దొంగతనానికి గురైనా వాటిని క్లెయిమ్ చేసుకునే యాజమాన్యం హక్కులు సదరు మ్యూజియంకు లభిస్తాయి. ప్రస్తుతం తెరమరుగున ఉన్న ఎన్నో అరుదైన కాయిన్స్ లు 3D డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వెలుగులోకి రానున్నాయి.